గుంటూరు జిల్లా తాడిశెట్టి సోదరులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. పార్టీలో తమకు అన్యాయం జరిగిందని వైసీపీ నేత తాడిశెట్టి మురళి మండిపడ్డారు. ఇక జగన్ రెడ్డి చుట్టూ ఓ కోట్రి వల్ల పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వాళ్లకి అన్యాయం జరుగుతోందని విమర్శించారు. త్వరలో తమ రాజకీయ నిర్ణయం ప్రకటిస్తామని వైసీపీ నేత తాడిశెట్టి మురళి తెలిపారు. తమ రాజకీయ జీవితం కార్యకర్తలతో ముడిపడి ఉందని మాజీ ఎమ్మెల్యే తాడిశెట్టి వెంకట్రావు అన్నారు. వైసీపీలో తమ్ముడు మురళి గౌరవం కోసం పనిచేశాడు, కానీ పార్టీలో మంచి లేదని ఆయన అన్నారు. ఏ స్వార్థం లేకుండా మురళి పార్టీ అభివృద్ధి కోసం పనిచేశాడని తాడిశెట్టి వెంకట్రావు అన్నారు. సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర కలిగినటువంటి తాడిశెట్టి కుటుంబం పిలుపు మేరకు ఇంకా మా మీద ఎంతో అభిమానం ఉంది, మేము ఉన్నాం అని చెబుతూ ఇంత వేలాది మంది రావటం నిజంగా ఇది మా మనసులని ఎంతో ఉత్సాహంగా ఆనందపరిచింది. అందరూ వక్తలు చెప్పారు. ఆత్మీయ సమావేశంలో మా ఆత్మీయులందరూ మాట్లాడారు. ప్రతి ఒక్కరు కూడా మేము ఏ నిర్ణయం తీసుకున్నా కానీ మా వెన్నింటి ఉండి ముందుకు నడిపిస్తామని చెప్పడం కూడా చాలా గర్వకారణంగా ఉంది. ఒక్క గుంటూరు వెస్ట్ తప్ప నేను ఎక్కడి నుంచి పోటీ చేయం. ఇది మా అడ్డ, ఇది మా గడ్డ, ఇక్కడే మా బలం, ఇక్కడే మా బలగం. పోటీ చేసే ఏ పార్టీని అవకాశం ఇస్తే గుంటూరు వెస్ట్ నుంచి చేస్తాం, లేకపోతే మా రాజకీయంగా చేయాల్సిన పని మేము చేస్తాం. పోటీ చేయటమే ముఖ్యం కాదు, ఇక్కడ రాజకీయంగా మనుగడ ముఖ్యం. ఎక్కడైతే మా శక్తి సామర్థ్యాలన్నీ దారపోసామో అక్కడ మాకు మరి కనీసం మర్యాద లేకుండా పోయినటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు టికెట్ అనేది ప్రధానమైన విషయం కాదు. ఇస్తారని ఆశిద్దాం, కాకపోయినా రాజకీయంగా ముందుకు వెళ్ళాల్సి తప్పదు. ఇంతమంది ప్రజానీకాన్ని మా కుటుంబాలు మాకు అండగా ఉండి మా మీద ఆధారపడిన కుటుంబాలు వేలాది కుటుంబాలు ఉన్నాయి. వారి కోసం రాజకీయ ప్రయాణం తప్పదు. వైసీపీ నుంచి పూర్తిగా బయటకు వచ్చాను చూద్దాం, వాళ్ళు కూడా చర్చలకు వస్తారేమో, ఏం జరుగుతుందో చూద్దాం. ఈ రోజైతే మా యొక్క నిర్ణయాన్ని, రాజకీయ నిర్ణయాన్ని మేము ప్రకటించాం. రాజకీయంగా మీ వల్ల నేను ఎంతో ఎదిగాను. నేను ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని శాసనసభ్యుడిగా మీ అందరికీ సేవ చేసుకున్న అదృష్టం నాకు ఆ రోజు కదిలింది. మరి దానివల్లే మీ అందరికి సేవ చేయగలిగాను, మీ అందరి మన్ననలు పొందగలిగాను. నా తర్వాత నా సోదరుడు స్థానికంగా ఉంటూ మీకు ఎంతో అండాదండగా ఉంటూ మీ అందరి మద్దతుతో, మీ అందరి సహకారంతో ఒక మంచి నాయకుడిగా నా స్థానంలో గుంటూరు పట్టణంలో ఎదగడం జరిగింది. తమ్ముడు ఎప్పుడు పదవుల కోసం ఆశించలేదు, పదవులు వస్తాయని కూడా అనుకోలేదు. కష్టపడితే పదవులు వస్తాయి, కష్టపడినా కూడా పదవులు రాని పరిస్థితి ఏర్పడింది. ఈ స్థానిక నాయకత్వం పార్టీ మీటింగ్లు కూడా తమ్ముడిని పిలవని పరిస్థితి ఏర్పడింది ఇక్కడ. మరి పార్టీలో ఉంటూ పార్టీ కార్యక్రమాలను భుజాన వేసుకొని ఎన్నో ఎన్నికల్లో, ఇక్కడ జరిగిన ఎన్నికల్లో అన్నిట్లో తమ్ముడు అండదండగా ఉన్నాడు. ఎంత అన్యాయంగా ప్రవర్తించారంటే తమ్ముడు పట్ల దాన్ని నేను పూర్తిగా విభేదిస్తున్నాను. మీ అందరి సహకారంతో ఆ శక్తుల మీద ఒక యుద్ధాన్ని ప్రకటించబోతున్నాను. ప్రత్యక్షంగా ఇన్నాళ్ళు నేను రాజకీయాలకు దూరంగా ఉన్నాను. ఈరోజు సమయం ఆసనమైంది. మీ అందరి అండతో కొత్త శకానికి, కొత్త ఆరంభానికి శ్రీకారం చుట్టబోతున్నాను. మేము ఏ రాజకీయ నిర్ణయం తీసుకున్నా కూడా మీరందరూ సహకరిస్తారని, మాతో నడుస్తారని, ఈ యుద్ధానికి మొదటి అడుగులు త్వరలోనే మనం వేస్తామని నేను ఆశిస్తున్నాను, కోరుకుంటున్నాను మీ నుంచి.